అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాష్ట్రాన్ని కుదిపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రిని కోర్టు ఆదేశాల మేరకు డీఎస్పీ మహేంద్ర గురువారం ఉదయం సీజ్ చేశారు. ఈ ఆసుపత్రినే కిడ్నీ రాకెట్ కేంద్రంగా ఉపయోగించినట్లు విచారణలో బయటపడగా ఆసుపత్రి ఇప్పటి వరకు సీజ్ కాలేదన్న విమర్శలు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. గత నెలలో ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే. మాజీ డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు A1 ముద్దాయిగా గుర్తించబడ్డారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి రెడ్డి, మదనపల్లె డయాలిసిస్ మేనేజర్ బాలరంగడు, కదిరి మేనేజర్ మెహరాజ్, అలాగే విశాఖకు చెందిన పెళ్లి పద్మ, కాకర్ల సత్య, యమున ప్రియుడు సూరిబాబు తదితరులు ఈ కేసులో కీలక పాత్ర పోషించిన వ్యక్తులుగా పోలీసులు పేర్కొన్నారు. ఈరోజు గ్లోబల్ హాస్పిటల్కి కోర్ట్ పర్మిషన్కి అప్లై చేసి సర్చ్ అండ్ సీజర్ కోసం రావడం అయితే జరిగింది. అండ్ కోర్ట్ పర్మిషన్ మనం పెట్టిన తర్వాత ఈరోజు మనకి సెర్చ్ చేయమని అండ్ సీజర్ చేయమని, దానికోసం మనకు అసిస్టెంట్స్గా మెడికల్ టీం నుంచి కూడా మెడికల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు అండ్ మీడియేటర్స్గా కూడా వచ్చారు. వీళ్ళ సమక్షంలో ఏవైతే దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో, మెడిసిన్స్ అవ్వచ్చు, మిగిలిన ఏదైతే రెలవెంట్ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి పంచనామా డ్రాప్ చేసుకొని మేము మళ్ళీ కూడా రేపు కోర్టుకి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మెటీరియల్ సీజ్ చేసింది ఫర్దర్గా FSLకి కూడా పంపించేసి మాకు రెలవెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజైతే మనము దీంట్లో సర్చ్ అండ్ సీజర్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో అండ్ మీడియేటర్ సమక్షంతో మనం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి.